guys, welcome back to my channel. ఇప్పుడు మనం అలపి నుంచి మున్నార్కి ట్రావెల్ చేయబోతున్నాం. మీరు గనక అలపి టు మున్నార్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? ద బెస్ట్ సేఫెస్ట్ అండ్ చీపెస్ట్ రూట్ ఈస్ కేఎస్ఆర్టీసీ బస్ ట్రావెల్. ఈ బస్ రూట్ మీరు కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ KSRTC.comలోకి వెళ్ళి మీరు ఫ్రమ్ అండ్ టు మెన్షన్ చేసి ఏ డేట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అన్నీ మెన్షన్ చేసి సూపర్ ఫాస్ట్ బస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ 6 hours ట్రావెల్ టైం అనేది పడుతుంది. ఫ్రమ్ అలపి టు మున్నార్ పర్ పర్సన్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ద బెస్ట్ రూట్స్ అండ్ బెస్ట్ వాటర్ ఫాల్స్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ బస్ టైమింగ్స్ అనేవి ఎగ్జాక్ట్ 8:50 అయితే ఎగ్జాక్ట్ 8:50కి అయితే అలపి బస్ స్టాప్లో అయితే బస్ అనేది వచ్చేస్తుంది. మీకు ముందు రోజే ఆల్ ద డీటెయిల్స్ బస్ నెంబర్ అండ్ డ్రైవర్ నెంబర్ అండ్ మ్యాప్ లైవ్ మ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. బస్ ఎక్కడి దాకా వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది మొత్తం చూసుకోవచ్చు అనమాట. మీకు బెస్ట్ వ్యూస్ చూడాలనుకుంటే డే టైంలో ట్రావెల్ చేయండి అండ్ నైట్ టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు వాటర్ ఫాల్స్ అండ్ క్లౌడీ అండ్ గ్రీనరీ అవన్నీ చూడలేరు. సో మేమైతే మున్నార్ బస్ స్టాప్ దాకా వెళ్ళలేదు. మా టీ హార్వెస్ట్ రిసార్ట్ అనేది కొంచెం ముందే ఉంటుంది. సో మేము ముందైతే దిగేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. మీరు నాతో పాటు మా హోటల్ని చూసేద్దరు రండి. ఈ టీ హార్వెస్టర్ రిసార్ట్ అయితే మేము అగోడాలో బుక్ చేసుకున్నాము. అండ్ మేము టోటల్లీ 7 members ఉన్నాం కాబట్టి ఒక 3 rooms అయితే బుక్ చేసేసుకున్నాము. సపరేట్ రూమ్స్ అండ్ రిలాక్స్ కోసం. అండ్ ఒక్కొక్క రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అండ్ టాప్ ఫ్లోర్లో ఉన్న రూమ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో మేము టాప్ ఫ్లోర్లో తీసుకున్నాము అండ్ మా పేరెంట్స్ వచ్చేసి కింద ఫ్లోర్లో తీసుకున్నారు. ఇక్కడ లిఫ్ట్ అయితే అవైలబుల్ లేదు, బట్ బాల్కనీ వ్యూస్ టాప్ ఫ్లోర్లో అయితే చాలా అంటే చాలా అవసరం ఉంది. అండ్ ఈ పర్టికులర్ రిసార్ట్ నేను ఎందుకు బుక్ చేసుకున్నానంటే టీ ప్లాంట్స్ మధ్యలో ఈ రిసార్ట్ అనేది ఉందన్నమాట. అండ్ వ్యూస్ చాలా అంటే చాలా నాకు నచ్చేసాయి. సో వి బుక్డ్ మాకు అగోడాలో చాలా చీప్ రేట్కి వచ్చింది. అండ్ టోటల్ బడ్జెట్ అండ్ కాస్ట్ ఎంత పడింది కేరళ ట్రిప్ మొత్తం అనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వకుండా జస్ట్ మున్నార్ అనేది ట్రావెల్ చేసేద్దాము, అసలు ఎక్స్ప్లోర్ చేద్దాము ఏమేమి ఉన్నాయని. ఫస్ట్ మేము రెయిన్బో అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రెయిన్బో అడ్వెంచర్స్ పార్క్లో యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. రెయిన్బో స్లైడ్, జిప్ కోస్టర్ అండ్ జిప్ లైన్, కపుల్ జిప్ లైన్ అనేది చాలా వేరియస్ యాక్టివిటీస్ అనేది ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్స్ మధ్యలో కపుల్ది ఉంటుంది అండ్ సింగిల్ జిప్ లైన్ అనేది ఉంటుంది. మేము ప్యాకేజెస్తో తీసుకున్నాము. సో 3 to 4 యాక్టివిటీస్ అనేది కలిసి తీసుకున్నాం కాబట్టి మాకు 1000 to 1500 దాంతో అయిపోయిందన్నమాట. అమ్మా
ఫైనలీ అడ్వెంచర్స్ అయితే అన్నీ చేసేసాము అండ్ మనం ఇప్పుడు కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తున్నాము. ఎకో పాయింట్ అండ్ డ్యామ్ అయితే విజిట్ చేస్తాము అండ్ నెక్స్ట్ కలరిపైట్ షో. అండ్ ఈ షో ఈవినింగ్ టైమ్స్లో ఉంటుంది అండ్ పర్ పర్సన్ వచ్చేసి 300 to 500 అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ later on we'll go to resort and just relax. చల్లగా ఉంటేనే మేలు. బాగుంది. మొన్నారంటే కేరళ అంటే చల్లగా ఉంటేనే. సో ఫైనలీ దిస్ ఇస్ మున్నార్ గైస్ అండ్ మ్యాక్సిమం టాప్ ప్లేసెస్ అయితే మేము కవర్ చేసాము ఫ్యామిలీతో కాబట్టి. అండ్ రేపు మార్నింగ్ మేము కొచ్చికి వెళ్ళిపోతున్నాము. సేమ్ కేఎస్ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేసేస్తాము. అండ్ టోటల్ బడ్జెట్ వచ్చేసి 7 మెంబర్స్కి ఫ్రమ్ హైదరాబాద్ అయితే మాకు టోటల్లీ ఈ ట్రిప్ మొత్తం కలిపి 1 lakh అయితే బడ్జెట్ అయిందనమాట. అండ్ సో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది గాయస్. అండ్ మేము 5 star హోటల్స్ అయితే చూస్ చేసుకోలేదు, మ్యాక్సిమం 4 star హోటల్స్ చూస్ చేసుకున్నాము. అండ్ ఎయిర్బిఎన్బి ఈజ్ ద బెస్ట్ వే. మీకు తక్కువగా బడ్జెట్లో అయిపోవాలి ఒక ట్రిప్ అనుకుంటే ఎయిర్బిఎన్బి చూస్ చేసుకోండి. సో ఈ కేరళ ట్రిప్ అనేది మాన్సూన్ అండ్ వింటర్ సీజన్లో మీరు ట్రావెల్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ అయింది నా మైండ్ అయితే ఇక్కడికి వచ్చాక. సో మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సారీ గాయస్, నేనైతే టోటల్గా మర్చిపోయా. లాస్ట్ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్దాం అనుకున్నాను కదా. సో ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏం లేదు, నేనైతే నా జాబ్ని నేను రిజైన్ చేసేసా అండ్ టోటల్ నేను కంటెంట్ క్రియేటర్ అండ్ వ్లాగ్స్ అయితే మీ ముందుకి తెచ్చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.